ఖమ్మం జిల్లా బీకే నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు కారుపై రాళ్ల దాడి చేశారు స్థానికులు. దాడి సమయంలో హరీష్ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కారులోనే ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన హరీష్ రావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ పాలనపై పట్టు కోల్పోయారని విమర్శించారు. వరదలు తగ్గి 2 రోజులైనా బాధితులకు సాయం అందలేదన్నారు. రేవంత్ ప్రతిపక్షాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సాగర్ కెనాల్ తెగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన విమర్శించారు.